దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని వాగ్దాన సందేశాన్ని ధ్యానించుకుందాము. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము ధ్యానించుకుందాము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆశీర్వాదములను స్వతంత్రించుకోవాలి అంటే మన జీవితంలో ఉన్న కీడును తీసివేసి, కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాలని, ఆయన యొక్క పరలోక వారసత్వాన్ని మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క అనాది సంకల్పమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అయితే జగదుత్పత్తి మొదలు దేవుడు ఈ యొక్క మానవుని నిర్మించినప్పుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఆదాముతో దేవుడు చేసిన వాగ్దానము. ఆదామును దేవుడు ఆశీర్వదించెను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యములో మనం గమనించినట్లయితే ఆదామును దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనము చూస్తాము. హల్లెలూయా. అయితే ఈనాటి దినాలలో కూడా మనము ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదానికి వారసత్వము పొందుకోవాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పము ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని ఆశీర్వాదాలను, వారసత్వాన్ని పొందుకోవాలని ఈ యొక్క సర్వ మానవాళిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ సర్వ మానవాళి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, ఆ యొక్క పరలోకపు వారసత్వాన్ని కోల్పోయి ఉంటూ ఉండగా, మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన యొక్క ఆశీర్వాదము, వారసత్వాన్ని పొందుకొనున్నట్లు కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభు తను చేసిన ఆ యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి, వారసత్వమును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును, తన అన్న అయిన ఏషావును మోసపరిచి దేవుడు యొద్ద నుంచి, తన తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదాలను పొందుకోవాలని అన్న అయిన ఏషావును, తండ్రి అయిన ఇస్సాకును మోసపరిచి ఆ యొక్క ఈ వాగ్దానాలను దేవుడు, ఆ యొక్క వాగ్దానాలను యాకోబు పొందుకుని ఉంటూ ఉన్నాడు. అయితే మోసపరిచి పొందుకున్న ఆ యొక్క వాగ్దానాలను, ఆశీర్వాదాలను పూర్తిగా యాకోబు స్వతంత్రించుకోలేదు. తన తమ్ముడైన యాకోబు తనని మోసపరిచి ఆ యొక్క పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి ఏషావు తన తమ్ముడైన యాకోబును చంపాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆదికాండము 27వ అధ్యాయము 41వ వాక్యము, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను. మరియు ఏషావు తన తండ్రిని గూర్చిన దుఃఖ దినము సమీపించి ఉన్నను అతడు తన తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. హల్లెలూయా. ఏషావు తన తమ్ముడిని చంపాలని కాచుకొని కూస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి ఇస్సాకు యాకోబును ఆ యొక్క స్థలములో నుంచి పంపివేసి తన మామయ్య అయిన లాబాను యొద్దకు యాకోబును పంపి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇస్సాకు దేవుడైన యెహోవా యాకోబుకు తోడై ఉన్నందున యాకోబు తన యొక్క మామ ఇంటిలో కొలువు చేస్తూ ఉండగా దేవుడు అనేక సందర్భాలలో దేవుడు యాకోబుకు తోడై యాకోబును దేవుడు
కాపాడుతూ ఉండెను. హల్లెలూయా. అయితే యాకోబు తన జీవితములో తన తండ్రికి తన అన్నకు చేసిన మోసము మరి లాబాను తన మామ యాకోబు జీవితములో కూడా చేసెను. అనేక సంవత్సరాలు మరి లాబాను ఇంటి యొద్ద, తన మామ ఇంటి యొద్ద యాకోబు మరి కొలువు చేసెను. హల్లెలూయా. అయితే ఒక దినము మరి యాకోబు మరి దేవుని చేత ప్రేరేపించబడి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ప్రేరేపించినప్పుడు మరి యాకోబు తన అన్న తనను చంపనుద్దేశించి ఉన్నాడు అని తెలుసుకొని మరి యాకోబు తన భార్యను తన కలిగి ఉన్న సంపదనంతటిని మరి ఏశావుకు ముందుగా పంపించి మరి యాకోబు మరి యబ్బోకు రేవు యొద్ద ఒంటరిగా మిగిలిపోయాడండి. తన జీవితములో ఆశీర్వాదము పొందాలని, దేవుని యొక్క వారసత్వము జ్యేష్ఠత్వము హక్కు పొందాలని మరి మోసపరిచి మరి సంపాదించుకున్న వారసత్వాన్ని, ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వతంత్రించుకోలేక మరి అన్న ఎక్కడ తనను చంపుతాడో అని మరి భయముతో బ్రతుకుతున్న యాకోబు మరి అన్నలతో మరి కీడుకు మరి ప్రతి కీడు తనకు చేయాలని ఏశావు చూస్తున్నాడని భయపడి తనకు కలిగిన మరి భార్యలను, సంపదలను, ఆస్తిలంతటినీ మరి సంధిగా ముందు తన అన్న యొద్దకు పంపించి యాకోబు మరి యబ్బోకు రేవు దగ్గర ఒక్కడిగా అయిపోయాడండి. మరి దేవుడి ఎదుట ఒక్కడిగా అయిపోయాడు. ఆ యొక్క యబ్బోకు రేవు యొద్ద మరి రాత్రి అంతయు దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో మరి యాకోబు మరి పోరాడుతూ ఉన్నాడు. నీవు నన్ను దీవిస్తేనే గాని నేను విడిచిపెట్టను అని తెల్లవారు వరకు దేవుడైన యెహోవాతో యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 26వ వాక్యము నేను చదువుతున్నాను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కాని నేను నిన్ను పోనీయడనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీవు ఇశ్రాయేలే గాని యాకోబువు అనబడవని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి మోసం చేసిన మరి పూర్తిగా మరి స్వతంత్రించుకొనక ప్రాణ భయముతో మరి దాగిన యాకోబు మరి ఒంటరిగా అయిన పరిస్థితిలో దేవుడే నాకు శరణ్యము అని తన తండ్రి అయిన దేవుని, యెహోవా దేవుని ఆ రాత్రంతా దేవునితో పోరాడి, అయా నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను పంపిస్తాను అని మరి పెనుగులాడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు తన యొక్క ప్రార్థనను, తన ఆసక్తిని దేవుడు విని మరి దేవుడు యాకోబును ఆశీర్వదించెను అని మనం చూస్తూ ఉంటాము. ఆయన పేరు యాకోబు అనగా మోసగాడు. ఆ యొక్క మోసగాడు అనే పేరును దేవుడు తీసివేసి ఇశ్రాయేలు అని పేరు దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సమయములో మరి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వారసత్వాన్ని పొందాలని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ లోకములో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉండగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే మరి మన జీవితములో ఏదైనా మోసం ఉన్నదా? అయితే యాకోబు తన అన్న ఎదుటకు వెళ్ళి తన యొక్క దోషాన్ని బట్టి, మోసాన్ని బట్టి మరి తనకు కలిగిన అంతయు మరి యాకోబు తన అన్నకు అప్పగించుకొని యాకోబు తన అన్నతో సమాధాన పడ్డాడండి. ఈరోజు ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని వింటున్న నీవు నీ జీవితములో దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదము పొందాలి అనుకుంటే మరి దేవుడు నీకు స్పష్టముగా తెలియజేస్తున్నాడు, నీ యొక్క సహోదరులతో నీవు సమాధాన పడాలంట. మరి కీడు మరి చేయాలని ఏశావు
మరి మొదట యాకోబు తనని మోసపరిచి తనకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కును, ఆశీర్వాదాలను పొందాలని మరి చేసిన ఆ యొక్క కీడును, ఆ యొక్క మోసాన్ని బట్టి కీడుకు ప్రతి కీడు చేయాలని ఏషావు తన తమ్ముణ్ణి యాకోబును చంపాలని మరి పన్నాగము పన్ని మరి కుట్ర పన్నిన విధానాన్ని మనం చూస్తాము. అయితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడేది కనుక కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించండి అని దేవుడు తెలియజేశాడు. కనుక ఈ రోజున మరి నీ జీవితములో మరి ఆశీర్వాదాలు లేక మరి నీవు ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో ఎదుగుదల లేక, దేవుని దీవెన లేక అనేక సంవత్సరాలుగా మరి దేవుణ్ణి నీవు వెతుకుచున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ యొక్క సహోదరులతో నీవు సమాధాన పడాలని, నీలో ఉన్న దోషాలు మరి మోసపూరితమైన జీవితం ఒకవేళ నీలో ఉంటే మరి ఆ యొక్క మోసాన్ని దేవుని సన్నిధానంలో నీవు ఒప్పుకోవాలంట. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తను ఒంటరై తన కలిగిన అంతయు విడిచిపెట్టి, దేవా నీవే నాకు శరణ్యమని దేవునితో పోరాడాడండి. దేవుని చేత పొనుగులాడా, దేవుని పాదములను పట్టుకున్నాడు యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన జీవితము మార్చబడినదండి. మోసపూరితమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితములోనికి యాకోబు అనే జీవితము ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి దేవుడు నీ యొక్క జీవితాన్ని, మరి యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అయితే ప్రభా, దేవా నాలో సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉంటే నన్ను సరిచేయండి ప్రభా, నన్ను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా అని మనము దేవుణ్ణి మరి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని ప్రార్థనలో మరి పోరాడవలసిన వారమై మనం ఉంటున్నాము. హల్లెలూయా. మరి తనకున్న ఆ యొక్క సమాధానాన్ని బట్టి మరి యాకోబు మరి గెలిచి ఉన్నాడు, ఇశ్రాయేలు గెలిచి ఉన్నాడు. అయితే ఈ రోజున మనం పోరాడవలసినది మనుషులతో కాదండి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యంలో మనం గమనించినట్లయితే మనము పోరాడవలసినది శరీరులతో కాదండి, మరి అధికారులతోనూ, మరి ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహములతోనూ, మరి లోకనాథులతోనూ మనము పోరాడవలసి ఉన్నది. మరి ఈ లోకములో అపవాది అయిన సైతాను మరి వాడికి సమయము కొంచెమే ఉన్నదని మరి ఎవరిని మృంగుదామా అని వాడు పరలోకము నుంచి వాడు బహు క్రోధము గలవాడై మన యొద్దకు దిగి వచ్చాడు. ప్రకటన 12వ అధ్యాయము 12వ వాక్యములో మనం గమనించినట్లయితే వాడికి సమయము బహు కొంచెమే ఉన్నదని మరి ఎవరిని మృంగుదామా అని వాడు చూస్తూ ఉన్నాడు. మరి యాకోబు మరి పొందుకోవలసిన ఆశీర్వాదము పొందుకోకుండా మరి ఏషావు కీడుకు ప్రతి కీడు చేయాలని, యాకోబుని ఎలాగునైనా చంపాలని మరి చూస్తూ ఉన్నాడు, పగ పెట్టుకొని ఉన్నాడండి. ఈరోజు కూడా మరి దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదములను, ఆ యొక్క పరలోక వారసత్వాన్ని మనం పొందుకోకుండా మరి అనేక విషయాలలో మనతో పోరాడుతూ ఉన్నాడు. మన యొక్క ఆలోచనలతో వాడు పోరాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన మరి పద్ధతులను బట్టి మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందనివ్వకుండా వాడికి సమయము బహు కొంచెమే అని దేవుని ఆశీర్వాదం మనం పొందనివ్వకుండా, దేవుని యొక్క మరి దీవెన మనం పొందనివ్వకుండా, మనల్ని ఆత్మీయంగా మనం ఎదుగుదల లేకుండా మనల్ని ఆత్మీయతలో చంపాలని మన మీద వాడు పగ పెట్టుకొని వాడు బహు క్రోధము కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ యొక్క సర్వ మానవాళిని ఆశీర్వాదకరంగా చేయాలని తన ప్రాణాన్ని ధారపోసి మన కొరకు మరి పరలోకపు వారసత్వాన్ని, శాశ్వతమైన దేవుని దీవెనను, ఆశీర్వాదాలను దేవుడు పరలోకమందు దాచి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ యొక్క వాగ్దాన వాక్యాన్ని వింటున్న నీవు మరి నాలో ఏదైనా బలహీనత ఉంటే నన్ను క్షమించండి దేవా అని
నీవు దేవునితో సమాధాన పడాలి. నీలో మరి మోసపూరితమైన జీవితం ఉంటే మరి సమాధాన పడాలి దేవునితో. మరి హల్లెలూయా. మరి ప్రార్థనలో మరి దేవునితో మరి ప్రార్థనలో పెనుగులాడాలి. మరి మొగసిరి కలిగి మరి యాకోబు పోరాడినట్లు ప్రార్థనలో పోరాడాలి. మనం ప్రార్థనలో పోరాడినప్పుడు మరి ఈ యొక్క లోక సంబంధమైన మనం పోరాడవలసిన మరి అధికారులతో, లోకనాథులతో, అంధకార శక్తులతో దేవుడు తానే పోరాడి దేవుడు మనకు ఇవ్వవలసిన శాశ్వతమైన ఆశీర్వాదాలను, వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యాన్ని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఏషావు తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికెను. మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏషావు మరి తన జీవితంలో కూడా ఆశీర్వాదము పొందాలని మరి ఎంతో ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, మారు మనస్సు పొందాలని ప్రయాసపడతా ఉంటాడు. అయితే మరి మారు మనస్సు పొందడానికి అవకాశము లేదండి. ఆశీర్వాదము పొందడానికి అవకాశము లేక విసర్జించబడాడంట. మరి ఈ రోజున ఈ యొక్క వాగ్దాన వాక్యాన్ని వింటున్న నీవు మరి దేవుని యొక్క కృపా కాలము, ఆశీర్వాద కాలము మరి ముగించబడక ముందు ఏషాబు మరి విసర్జించబడాడు, ఏషాబు విడువబడ్డాడు. కనుక మరి ఆ యొక్క ఏషాబు విడవబడ్డాడు కనుక నీవు బహు జాగ్రత్త కలిగి ఇప్పుడు అనే సమయం ఉంటూ ఉండగా దేవుని యొక్క పరలోక వారసత్వాన్ని, దేవుని యొక్క శాశ్వతమైన వారసత్వాన్ని పొందుకొనున్నట్లు నీ యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములను సరిచేసుకొని, దేవా నాలో మరి మోసపూరితమైన దోషాలు ఉంటే క్షమాపణ కలుగు చేయమని నీ యొక్క సహోదరులతో నీవు సమాధానపడి దేవునితో ప్రార్థన యందు మరి పట్టుదల కలిగి, వైరాగ్యము కలిగి ఇప్పుడు అనే సమయం ఉంటూ ఉండగా మరి దేవుణ్ణి వెతకి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందవలసిందిగా మరి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏషావు మరి విడువబడ్డాడండి. మరి విడువబడుట బహు ప్రమాదకరమై ఉంటూ ఉన్నది. ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడినట్లు, దేవుని నిత్య రాజ్యములోనికి మనం వెళ్ళున్నట్లు, దేవుని ఆశీర్వాదము, పౌరసత్వం పొందుకున్నట్లు మన ప్రాణాత్మ శరీరములను ఇప్పుడే దేవుని కృపలో మనము కనిపెట్టుకోవాలండి, ప్రయాసపడాలండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు ఈ యొక్క వాగ్దాన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మరి ఏషావుకు సమయము లేదు ప్రభువా, విడవబడ్డాడు, నిత్య నరకాగ్నికి పాత్రుడిగా మారిపోయాడు. మరి యొక్క వాగ్దాన వాక్యాన్ని వింటున్న బిడలు ప్రభువా, నీ కృపా కాలము ముగించబడక ముందు అయా మరి ప్రభువా నీవిచ్చే ఆశీర్వాదం, శాశ్వతమైన దీవెన ప్రభువా, అది ఈ లోక సంబంధమైన అది కాదు కానీ పరలోక సంబంధమైన వారసత్వం పొందుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయమని, ప్రతి ఒక్కరిని క్షమించి నీ పరలోక రాజ్యములో చేర్చమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.